ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో అవన్నీ మాకు తెలియదు సార్. వాడెవడో వచ్చి గొడవ పడమన్నాడు, గొడవ పడ్డాం అంతే సార్. ఒకడొచ్చి డబ్బు ఇస్తాను అంటే ఎందుకు ఏమని అడగకుండా చేసేయడమేనా? రేయ్, అసలు మీకు డబ్బు ఇచ్చి నాటకం ఆడమంది ఎవర్రా? ఎవరో తెలీదన్నా. వీడేనా? అతను కాదన్నా. ఈవిడ? ఈవిడ కూడా కాదన్నా. వీడేనా? ఆయన కాదన్నా. ఈవిడ కూడా కాదు. వీడా? ఆయన కాదన్నా. వీడు కాదా? కొంపతీసి అశోక్ ఏమన్నా ఉంటాడా? వీడా? అవును సార్, ఆయనే సార్. వీడే సార్. వీడే చేస్తుంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మాయి గారు. ఇప్పుడు ఎలా రాజు? ఒక్క నిమిషం ఉన్నాడు అమ్మాయి గారు. రాజు, మనం ఆలస్యం చేస్తే అమ్మకి శిక్ష పడుతుంది. వాడెక్కడున్నాడో నేను కనుక్కొని కోర్టుకు తీసుకొస్తాను అమ్మాయి గారు. ఈ లోపు మీరు కోర్టుకు వెళ్ళి మేనేజ్ చేయండి. సరే, నువ్వు తొందరగా వచ్చేసే. అలాగే అమ్మాయి గారు. హలో, అర్జెంటుగా నీకు నంబర్ పెడతాను. దాని ప్రజెంట్ లొకేషన్ నాకు కావాలి. నాతో చెప్పు. చివరగా కోర్టు వారికి మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? జడ్జి గారు, ఇంకా ఏం చెప్తారు జడ్జి గారు? ఈ హత్య నేను చేయలేదు అని చెప్తారు, కానీ నిరూపించే సాక్ష్యం మాత్రం ఉండదు. ఇంకా కోర్టు విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఈ ముద్దాయికి కఠిన కారాగార శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన పిమ్మట ముద్దాయి ఈ హత్య చేయలేదు అనడానికి ఎలాంటి సాక్ష్యం లేనందున ఉన్న సాక్ష్యాల ఆధారంగా ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఒక్క నిమిషం జడ్జి గారు. గారు, మా అమ్మ ఈ హత్య చేయలేదు అనడానికి నా దగ్గర ఒక ఆధారం ఉందండి.
వీడియోను ఒకసారి చూడండి జడ్జి గారు. జడ్జి గారు, ఆ వీడియో బాగా పరిశీలించి చూస్తే అందులో ఒకడు తలకి నల్ల టోపీ వేసుకుని చేతిలో గన్ను పట్టుకుని బయటికి పోతా ఉన్నాడు. అంటే ఈ హత్య మా అమ్మ కాకుండా అతను కూడా చేసి ఉండొచ్చు కదా జడ్జి గారు. యువర్ ఆనర్, వీళ్ళ కుటుంబం అంతా వర్సటైల్ ఆర్టిస్ట్ లాగా ఉన్నారు యువర్ ఆనర్. నేను మీకు అందించిన సాక్ష్యాలు అంత క్లియర్గా ఉంటే డిఫెన్స్ వారు అది ఫేక్ వీడియో అలా క్రియేట్ చేశారు అని వాదించారు. అలాంటప్పుడు ఈ వీడియో ఎందుకు ఫేక్ అయి ఉండకూడదు? ఇది క్రియేట్ చేసిన వీడియో ఎందుకు అయి ఉండకూడదు? ఈవిడి గారి అమ్మగారు కోర్టులో ఉన్నారు, ఈవిడేమో ఇప్పుడు వచ్చారు. అంటే ఇంత టైంలో ఈ వీడియో క్రియేట్ చేయించుకుని వచ్చారని అర్థమవుతుంది జడ్జి గారు. లేదు జడ్జి గారు, మా అమ్మ ఈ హత్య చేయలేదు. మీరు కొంచెం టైం ఇచ్చారంటే ఆ వీడియోలో ఉన్న హంతకుణ్ణి కూడా మీ ముందు ఉంచుతాము. యువర్ ఆనర్, వీళ్ళని చూస్తుంటే కేసుని తప్పుదారి పట్టించేలా ఉన్నారు. ఇలాంటి నేరస్తులని సమాజంలో తిరగనిస్తే ఇంకా ఎంతమంది అమాయకుల్ని బలి తీసుకుంటారో అని భయంగా ఉంది. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. జడ్జి గారు, తొందరపడి శిక్షించిన వాళ్లలో కూడా ఎంతో మంది నిరపరాధులు ఉంటారు కదా. దయచేసి మాకు కొంచెం టైం ఇవ్వండి. మా అమ్మ నిర్దోషి అని నిరూపిస్తాను. కొంచెం టైం ఇవ్వండి జడ్జి గారు, ప్లీజ్. ah